డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. మన్నుకు మన్ను, దుమ్ముకు ధూళి, బూడిదకు బూడిద అంటే ఏమిటి? భూస్థాపన కార్యక్రమంలో పాస్టర్లు ఈ విధంగా ఎందుకు అంటారు? మన్నుకు మన్ను, దుమ్ముకు ధూళి, బూడిదకు బూడిద అను మాటలు బైబిల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఈ మాటలు అనడానికి అసలు కారణం ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మన క్రైస్తవ సమాజంలో ఎవరు మరణించినా కానీ వారి భూస్థాపన కార్యక్రమంలో సమాధిని పూడ్చే ముందు మన్నుకు మన్ను, దుమ్ముకు ధూళి, బూడిదకు బూడిదకు ఈ శరీరాన్ని అప్పగిస్తున్నామని చెప్పి దైవజనులు దేవునికి ప్రార్థిస్తారు. ఆ తరువాతనే సమాధిని మట్టితో పోడ్చడం జరుగుతుంది. ఈ మాట అనకుండా ఏ దైవజనుడు కూడా సమాధి కార్యక్రమాన్ని ముగించరు. కానీ మన్నుకు మన్ను లేదా భూమికి భూమి, దుమ్ముకు ధూళి, బూడిదకు బూడిద అను మాటలు బైబిల్లో మనకు ఎక్కడ ప్రత్యక్షంగా కనిపించవు. అయితే భూస్థాపన కార్యక్రమంలో దైవజనులు ఈ మాటలు అసలు ఎందుకు అంటున్నారు? అసలు దీని వెనుక ఉన్న లేఖన రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్రైస్తవ సమాజంలో దాదాపు అన్ని శాఖలు భూస్థాపన కార్యక్రమంలో మన్నుకు మన్ను, దుమ్ముకు ధూళి, బూడిదకు బూడిద అను మాటలు చెప్పడం సర్వసాధారణం. కానీ బైబిల్లో ఇటువంటి మాటలతో కూడిన ప్రార్థన కనిపించకపోవడం చాలా ఆసక్తికరంగా ఉన్నది. అయినా కానీ దాదాపు అన్ని క్రైస్తవ సంఘాలు ఈ మాటలను ఉపయోగిస్తారు. ఇలా ఎందుకు ఈ మాటలు ఉపయోగిస్తారంటే అత్యంత ప్రసిద్ధ ఆంగ్లికన్ వెర్షన్ అయిన బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అను పుస్తకంలో ఈ మాటలు పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకం ఇంగ్లీష్ భాషలో మొట్టమొదటిగా ప్రచురింపబడింది మరియు ఈ పుస్తకం ప్రపంచంలో ప్రార్థనా సేవల గురించి వ్రాయబడిన మొట్టమొదటి ప్రార్థనా పుస్తకం. దీని తరువాతనే ప్రార్థన గురించి వ్రాసిన అనేక ప్రార్థనా పుస్తకాలు వచ్చాయి. బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ పుస్తకాన్ని మొట్టమొదటిగా సేకరించి సవరించిన వ్యక్తి ఎవరంటే థామస్ క్రాన్మెర్ అను వ్యక్తి. ఇతడు క్రీస్తు శకం 1489 1556 మధ్య జీవించిన ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. థామస్ క్రాన్మెర్ ఒక ప్రొటెస్టెంట్ ఆర్చ్ బిషప్ మరియు ఇంగ్లీష్ సంస్కరణలో కీలక వ్యక్తి. ఇంగ్లాండ్లోని రోమన్ క్యాథలిక్స్ చర్చి నుండి మిగతా సంఘాలను వేరు చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. అందుకు ఈయనను మార్చి 21, 1556లో మత విశ్వాసాల మీద రాజద్రోహం చేశాడని ఉరితీసి చంపేశారు. కానీ ఈయన సేకరించి సవరించి పాక్షికంగా వ్రాసిన బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అను పుస్తకం చరిత్రలో అత్యంత శాశ్వతంగా వారసత్వంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ పుస్తకంలో భూస్థాపన కార్యక్రమ ప్రార్థన గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా శాశ్వత జీవితానికి పునరుద్ధానం యొక్క నిత్యమైన మరియు ఖచ్చితమైన ఆశతో మేము సర్వశక్తివంతుడైన దేవునికి మన సోదరుణ్ణి అప్పగిస్తున్నాము మరియు మేము అతని శరీరాన్ని భూమికి అప్పగిస్తున్నాము. మన్నుకు మన్ను లేదా భూమికి భూమి, బూడిద నుండి బూడిద, దుమ్ము నుండి ధూళికి ఈ శరీరాన్ని అప్పగిస్తున్నాము. ప్రభువు అతన్ని ఆశీర్వదించి అతనిని కాపాడునుగాక. ప్రభువు తన ముఖాన్ని అతనిపై ప్రకాశింపజేసి అతనికి దయచూపి అతనికి శాంతిని ప్రసాదించునుగాక. ఆమేన్. ఈ విధంగా బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ పుస్తకంలో వ్రాయబడింది. దీనినే ఇప్పుడు ప్రపంచంలో దాదాపు అన్ని క్రైస్తవ సంఘాలు ఈ మాటలు పలుకుతున్నారు. అయితే ఈ మాటలు ప్రత్యక్షంగా బైబిల్లో వరుసగా లేనప్పటికీ పూర్తిగా లేఖనాలపై ఆధారపడి వ్రాసినవి. ఈ ప్రార్థన గురించి దృఢమైన లేఖనాలే బైబిల్లో విడివిడిగా వ్రాయబడ్డాయి. ఇప్పుడు అవేమిటో తెలుసుకుందాం. ముందుగా మన్నుకు మన్ను లేదా భూమికి భూమి అనే మాటలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి మానవులైన ఆదాము హవ్వలు
పాపం చేసిన తరువాత ఆ పాపమును బట్టి మరణం సంభవించిన విధమును దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు నేలకు తిరిగి చేరు వరకు అని వ్రాయబడింది. అంటే మానవుడు ముందు నేల నుండి సృష్టింపబడ్డాడు, నేల నుండి తీయబడ్డాడు. కావున అదే నేలకు తిరిగి చేరు వరకు అని వ్రాయబడింది. ఆదికాండం 2:7లో నేలమంటితో నరుని నిర్మించి అని వ్రాయబడింది. దేవుడు నరుణ్ణి నేలమంటితో నిర్మించాడు కాబట్టి అదే నేలకు తిరిగి చేరుతావని దేవుడు అంటున్నాడు. అందుకే ఈ లేఖనములో నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని దేవుడు అంటున్నాడు. అందుకే భూస్థాపన కార్యక్రమంలో మన్నుకు మన్ను లేదా భూమికి భూమి ఈ శరీరాన్ని అప్పగిస్తున్నామని దైవజనులు దేవునికి ప్రార్థిస్తున్నారు. అలాగే మరొక లేఖనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం, సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగి పోవును. ఈ లేఖనం ప్రకారం ఈ భూమి మీద సమస్త జీవరాశులన్నీ దేవుడు మంటితో సృష్టించాడు. కావున సమస్తం మంటికే తిరిగిపోవును అని లేఖనం సెలవిస్తుంది. అందుకే మన్నుకు మన్ను ఈ శరీరాన్ని అప్పగిస్తున్నామని దైవజనులు ప్రార్థిస్తారు. అలాగే మరొక లేఖనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఈ లేఖనం చూసినా కానీ మన శరీరం మన్నుతో తయారు చేయబడింది. కావున మరల మన శరీరం మన్నులో చేరిపోతుందని వ్రాయబడింది. అందుకే భూస్థాపన కార్యక్రమంలో దైవజనులు మన్నుకు మన్ను లేదా భూమికి భూమి ఈ శరీరాన్ని అప్పగిస్తున్నామని ప్రార్థిస్తారు. ఇప్పుడు దుమ్ముకు ధూళి బూడిదకు బూడిద అను మాటలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఈ మాటలు దేవుని స్నేహితుడైన అబ్రహాము పలికిన మాటలు, దేవునితో అబ్రహాము ధైర్యంగా చెప్తున్న మాటలు. ఇదిగో నేను ధూళియు బూడిదనై ఉన్నాను అని అబ్రహాము అంటున్నాడు. ఈ మాటల నుంచే దుమ్ముకు ధూళి బూడిదకు బూడిద అను మాటలు వచ్చాయి. అలాగే మరొక లేఖనం చూసినట్లయితే యోబు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం, నేను ధూళియు బూడిదనైనట్లున్నాను. ఈ మాటలు యథార్థవంతుడైన న్యాయవంతుడైన యోబు పలికిన మాటలు. నేను ధూళియు బూడిదనై ఉన్నాను అని యోబు అంటున్నాడు. అలాగే మరొక లేఖనం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనం, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయి పోవుదురు. ఈ మాటలు యోబు స్నేహితుడైన ఎలీహు పలికిన మాటలు. నరులు ధూళి నుంచి వచ్చారు, కావున మరల ధూళి అయిపోతారని చెప్పడం జరిగింది. అందుకే భూస్థాపన కార్యక్రమంలో దుమ్ముకు ధూళి బూడిదకు బూడిద ఈ శరీరాన్ని అప్పగిస్తున్నామని దైవజనులు ప్రార్థిస్తారు. మానవుడు చేసిన పాపం బట్టి మరణం సంభవించింది. కావున నేల నుంచి వచ్చిన మానవుడు తిరిగి నేలకు చేరుతున్నాడు. అందుకే క్రైస్తవులు మనలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను కాల్చకుండా భూమిలో పాతి పెడతారు. అదే మిగతా వారు అయితే శరీరాన్ని ఖననం చేస్తారు. కానీ క్రైస్తవులైతే భూమిలో పాతి పెడతారు. అందుకే అబ్రహాము మమ్రేలో ఉన్న ఎఫ్రోను పొలము కొని అతని కుటుంబస్తులు చనిపోయిన తరువాత అక్కడే పాతి పెట్టాడు. ఎందుకంటే నరుడు నేల నుండి వచ్చాడు, తిరిగి నేలకే చేరాలి గనుక. అందుకే బైబిల్లో ఉన్న దృఢమైన లేఖనాలను తీసుకునే బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అను పుస్తకంలో మన్నుకు మన్ను దుమ్ముకు ధూళి బూడిదకు బూడిద అను మాటలు వ్రాయడం జరిగింది. ఈ మాటలు పలికిన తరువాతనే శవపేటిక మీద మట్టి వేస్తారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.